కొన్నిసార్లు పోగొట్టుకునేదే ఎక్కువ. అలాగని మనుషుల రాకపోకలొద్దు అని కాదు. ఎవరు నీ ఇంటిలోకొచ్చినా, ఎవరు నీ ఇంటిలోకి రాకపోయినా, నీ ప్రాణప్రియుడు, నీ ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు నా ఇంటిని దాటిపోనివ్వకయ్యా బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. ఆయన ఆశకు తగినట్లుగానే దేవుడు అబ్రహాము ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చి అబ్రహాము ఇంటిని దర్శించిన దేవుడు అబ్రహాము ఇంటిలో ఉన్న కొదువను దేవుడు తీర్చాడు. అబ్రహాము ఇంటిలో సంతానలేమి అనే కొదువు ఉంది కదా, ఆ లోయను దేవుడు పూడ్చాడు. వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడు, మన ఇంట్లో, నీ ఇంట్లో ఏ కొదువు ఉంది? ఆరోగ్యం కొదువుగా ఉందా? ఉద్యోగం కొదువుగా ఉందా? సంతానం కొదువుగా ఉందా? ఆత్మీయత కొదువుగా ఉందా? శాంతి సమాధానాలు కుటుంబంలో కొదువుగా ఉన్నాయా? ఆధ్యాత్మిక అనుభవాలు, ప్రార్థన జీవితం, పరిశుద్ధ జీవితం కొదువుగా ఉందా? నా చేతులెత్తి నిన్ను దీవిస్తూ ఉన్నాను. ఆ రోజు అబ్రహాము ఇంటిని దర్శించి అబ్రహాము ఇంటిలో ఉన్న కొదువు తీర్చిన దేవుడు ఈ ఉదయకాలం నీ ఇంటిని దర్శించునుగాక. నీ ఇంటిలో ఉన్న ప్రతి కొదువు నా దేవుడు తీర్చునుగాక. ఏ కొదువుతో గడిచిన కొన్ని నెలల నుంచి దిగులు పడుతున్నావో, యేసు నామం పేరిట ఈ దినమే ఆ లోయ పోడ్చబడునుగాక. నీ భర్త రక్షణ నీ ఇంటి కొదువుగా ఉందా? నీ పిల్లల రక్షణ నీ ఇంటి కొదువుగా ఉందా? నీ ఇంటిలో ఏ లోయలున్నాయో ఈ దినమే ఆ లోయను నా దేవుడు నిశ్చయంగా పూడ్చునుగాక. అడుగుతా ఒక మాట, అబ్రహాము ఇంటిని దాటి వెళ్ళని వాడా, నన్ను దాటి వెళ్ళొద్దయ్యా. ఈరోజు నా ఇంట్లోకి రాయ్యా, నా ఒంటిలోకి రాయ్యా, నా హృదయ క్షేత్రాన్ని దర్శించయ్యా. అబ్రహాము నేల మట్టుకు వంగి దేవుని ఆహ్వానించాడే, దేవుని సాన్నిధ్యం కొరకు తహతహలాడాడే, నా ఇంటికి నీవు రావాలయ్యా అని దేవుని సాన్నిహిత్యం కొరకు తహతహలాడాడే. అలాంటి తహతహలాడే హృదయం నీ గుండెల్లో ఉంటే నిశ్చయంగా ఈ దినమే నా దేవుడు నిన్ను దర్శించునుగాక. అయితే అబ్రహాము ఇంటిని దేవుడు దర్శించడానికి అక్కడ ఓ చక్కటి మాట రాసింది. అబ్రహాము ఎండవేళ మమ్రే వనంలో, మమ్రే దగ్గరనున్న సింధూరు వనంలో ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చున్నాడట. ఎక్కడ? ఏ సమయంలో? ఎండవేళ గుడారపు ద్వారమునొద్ద. సామెతల్లో చూస్తాం కదా, అనుదినము నా గడప యొద్ద కూర్చొని నా ద్వారబంధం యొద్ద కాచుకునేవాడు ధన్యుడు. గుడారం అంటే దేవుని సన్నిధికి గుర్తు. దేవుని సన్నిధిలో కూర్చున్నాడు అబ్రహాం. ఏ వేళ? ఉదయకాలపు వేళ కాదు, సాయంకాలపు చల్లదనపు వేళ కాదు, ఎండవేళ. ఓ రకంగా అబ్రహాము జీవితంలో శ్రమ అనే ఎండ మధ్యలో ఉన్నాడు, నింద అనే ఎండ మధ్యలో ఉన్నాడు, అవమానం అనే ఎండ మధ్యలో ఉన్నాడు. అద్భుతం ఏంటంటే, అవమానం అనే ఎండలో ఉన్న, నింద అనే ఎండలో ఉన్న దేవుని సన్నిధిని అబ్రహాము కోల్పోలేదు. దేవుని సన్నిధికి అబ్రహాము దూరం కాలేదు. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో ఏ ఎండ దెబ్బ నిన్ను దేవునికి దూరం చేస్తుంది? ఏ ఎండ దెబ్బను బట్టి దేవుని సన్నిధిలో మోకరించలేకపోతున్నావు? అనారోగ్యమైన ఎండ దెబ్బ తగిలిందా? ఉద్యోగలేమనే ఎండ దెబ్బ తగిలిందా? ఎంత ప్రార్థన చేసినా మారని భర్త అనే ఎండ దెబ్బ తగిలిందా? దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, అపాయం మీద అపాయం, శ్రమ వెంబడి శ్రమ. ఏ భయంకరమైన ఎండ వేడిలో నువ్వు చిక్కుకున్నావో ఆలోచించు. ఆ ఎండ దెబ్బ నేను ప్రార్థన చేయనీయకుండా, ఆ ఎండ దెబ్బ నేను దేవుని సన్నిధిలో కూర్చోనీయకుండా దేవుని సన్నిధికి దూరం చేస్తుందా? అబ్రహామును ఒకసారి గుర్తుకు తెచ్చుకో. ఎండవేళ గుడారపు ద్వారమునేదో కూర్చున్నట్లుగా ఎండలాంటి మహాశ్రమల్లో కూడా, అయ్యా నీ పాదాల దగ్గర నేను కూర్చుంటానయ్యా, నా ఇంట్లోకి రాయ్యా అనను. అబ్రహాము ఇంటిలో ఇస్సాకు నవ్వును పుట్టించాడే. నా చేతులెత్తి దీవిస్తున్నా. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నేను నోటి నిండా నవ్వి ఎంతకాలం అవుతుందోనయ్యా, గుండెల నిండా దుఃఖం పెట్టుకొని ఎలా నేను నవ్వగలను? గుండెల నిండా వేదన పెట్టుకొని ఎలా నేను సంతోషించగలను?
గుండెల నిండా మానసిక సంఘర్షణ పెట్టుకొని ఎలా నేను సంతోషంగా బ్రతకగలను అని అనుకుంటున్నావా? నా చేతులెత్తి దీవిస్తున్నా. యేసు నామం పేరిట నీ నోటి నిండా ఈ దినమే నీ దేవుడు నవ్వు పుట్టించునుగాక. అబ్రహాము ఇంటిని దర్శించి అబ్రహాము ఇంటిలో ఇస్సాకును పుట్టించిన దేవుడు నీ నోటి నిండా నవ్వు పుట్టించునుగాక. అలా నవ్వు పుట్టించున్నట్లుగా ఈ ఎండవేళ కూడా నీ పాదాల దగ్గర కాచుకొని బ్రతుకుతానయ్యా,